మన వంటగదిలో మన కళ్ల ముందే ఓ చిన్న దిగ్గజముంది. చూడ్డానికి చాలా మామూలుగా అనిపిస్తుంది, కాని దానిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును, మనం వాము గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ దాని శక్తి ఏంటో చూద్దామా? వంటలకు మంచి సువాసన, రుచి ఇస్తుందని మనందరికీ తెలుసు. కానీ దాని పని అక్కడితో అయిపోలేదు. నిజానికి అది దాని పనిలో ఓ చిన్న భాగం మాత్రమే. ఈ గింజల్లో ఆయుర్వేదం గుర్తించిన అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. సో దీన్ని కేవలం మసాలా దినుసు అనుకుంటే మనం పొరబడినట్లే. అసలు ఇంత చిన్న గింజ గ్యాస్, అజీర్తి దగ్గర్నుంచి జలుబు, దగ్గు వరకు ఇన్ని సమస్యల్ని ఎలా నయం చేయగలుగుతోంది? దీని వెనుకున్న అసలు సీక్రెటేంటి? రండి తెలుసుకుందాం. సరే, ముందుగా వంటగదిలోని ఈ చిన్న దిగ్గజం కథేంటో చూద్దాం. మన ఇళ్లల్లో, ముఖ్యంగా అమ్మమ్మల వైద్య చిట్కాలలో దీనికి ఎందుకంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఇంగ్లీష్లో అజ్వైన్ అంటారు, మన తెలుగులో వాము అంటాం. పేరేదైనా ఇది కేవలం వంటగదికే పరిమితం కాలేదు. తరతరాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్న ఒక ఆయుర్వేద మూలస్తంభమిది. మంచిది. మరి దీని వెనకున్న సైన్స్ ఏంటి? ఈ గింజల్లో అంత శక్తినిచ్చే ఆ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ పేరే థైమాల్. అవును, థైమాల్. వాముకున్న అద్భుతమైన శక్తులన్నింటికీ కారణం ఈ కాంపౌండే. ముఖ్యంగా చెప్పాలంటే ఇది మన జీర్ణ వ్యవస్థకు ఒక సూపర్ బూస్టలా పనిచేస్తుందన్నమాట. సరే, ఈ థైమాల్ వల్ల మనకు రోజూ ఎదురయ్యే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సింపుల్ సొల్యూషన్స్ దొరుకుతాయో చూద్దాం. భోజనం కాస్త ఎక్కువైనప్పుడు కడుపు బరువుగా, ఉబ్బరంగా అనిపించడం మనలో చాలామందికి అనుభవమే కదా. అలాంటి టైంలో జస్ట్ ఓ చిటికెడు వాము నోట్లో వేసుకుని నమిలితే చాలు, జీర్ణక్రియ స్పీడప్ అయ్యి కడుపు తేలికగా అయిపోతుంది. ఇక హఠాత్తుగా కడుపు నొప్పి వస్తే పిల్లలకైనా పెద్దలకైనా సరే కంగారు పడక్కర్లేదు. గ్లాసు వేడి నీళ్లల్లో కొంచెం వాము కలిపి తాగితే చాలు. ఇది తక్షణ ఉపశమనాన్నిచ్చే ఒక సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. కడుపు సమస్యలకే కాదు, జలుబుకు కూడా వాము అద్భుతంగా పనిచేస్తుంది. ముక్కు దిబ్బడ వేసి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందా? వేడి నీళ్లల్లో కొంచెం వాము వేసి ఆవిరి పట్టి చూడండి. ఆ ఘాటైన థైమాల్ ఆవిర్లు మూసుకుపోయిన ముక్కుని తెరిచి శ్వాసను ఫ్రీ చేస్తాయి. వాము ప్రయోజనాల లిస్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇది మన బాడీ మెటబాలిజంను, అంటే జీవక్రియను కూడా పెంచుతుంది. అదొక్కటే కాదు, మహిళలకు నెలసరి టైంలో వచ్చే కడుపునొప్పి నుంచి రిలీఫ్ ఇవ్వడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వాము మెటబాలిజం పెంచుతుంది కదా అని కేవలం వాము నీళ్లు తాగితే బరువు తగ్గిపోతామనుకోవద్దు. ఇది ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది మాత్రమే. సరైన డైట్, ఎక్సర్సైజ్తో పాటు దీన్ని తీసుకున్నప్పుడే మంచి ఫలితాలుంటాయి. కొన్ని రీసెర్చ్ల ప్రకారం వాము బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో సహాయపడగలదని తెలిసింది. కానీ ఒక్క విషయం, ఇది డాక్టర్ ఇచ్చే మందులకు ప్రత్యామ్నాయం అస్సలు కాదు. ఏ ఆరోగ్య సమస్యకైనా సరే ముందు వైద్యుని సలహా తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇన్ని ప్రయోజనాలున్నాయి, అంతా బాగుంది. మరి దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా వాడుకోవాలి? చాలా సింపుల్ పద్ధతులున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. అన్నింటికన్నా సులభమైన పద్ధతి వామునీళ్లు. రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ వాముని గ్లాసు నీటిలో నానబెట్టండి. పొద్దున్నే లేచి ఆ నీటిని కొద్దిసేపు మరిగించి గోరువెచ్చగాయాక తాగేయడమే. అంతే. ఒకవేళ వాము నీళ్లు తాగటం నచ్చకపోతే ఇంకో ఆప్షన్ ఉంది. చిటికెడు వామును తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా ఇంకా సింపుల్గా మనం చేసుకునే కూరల్లో, పకోడీల్లో, పరాటాల్లో వేసేయచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇన్ని లాభాలున్నాయని మరీ ఎక్కువగా వాడేయకూడదు. మరి రోజుకు ఎంత తీసుకోవాలి? ఒక్క నంబర్ గుర్తుపెట్టుకోండి. 1. రోజుకు ఒకే 1 టీ స్పూన్ వాము చాలు. మితంగా వాడితేనే ఏదైనా అమృతం. అయితే వామును వాడే ముందు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ముఖ్యంగా 2 విషయాలు. 1. గర్భిణీ స్త్రీలు వాము వాడాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ల డాక్టర్ని అడిగి సలహా తీసుకోవాలి. 2. మోతాదుకు మించి తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీ లాంటివి రావచ్చు. అందుకే చెప్పిన మోతాదులోనే వాడటం ముఖ్యం. చూశారు కదా, ఓ చిన్న గింజలో ఎంత పెద్ద శక్తి దాగి ఉందో. కొన్నిసార్లు గొప్ప గొప్ప పరిష్కారాలు ఇలా మన కళ్ల ముందే చాలా సింపుల్గా ఉంటాయి.
కరెక్ట్గా చెప్పాలంటే చిన్న గింజే అయినా వాము ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఈ మాట అక్షరాలా నిజం. చూట్టానికి చిన్నదే అయినా అది మనకు చేసే మేలు మాత్రం చాలా చాలా పెద్దది. ఒక్క వాములోనే ఇన్ని రహస్యాలుంటే మరి మన వంటగదిలో ఇంకా ఇలాంటి అద్భుతాలు ఎన్ని దాగి ఉన్నాయో కదా. మన కళ్ల ముందే ఉండే ఇలాంటి సహజమైన పరిష్కారాల గురించి వెతకడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏమంటారు?